నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. అందం అభినయంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది సాయి పల్లవి. దీపావళి సందర్భంగా విడుదలైన అమరన్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అసాధారణమైన దర్శకత్వం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే, భావోద్వేగంతో కూడిన కథ, జీవి ప్రకాష్ సంగీతం, అద్భుతమైన నటీనటులతో తెరకెక్కిన అమరన్ సినిమా భారీ ప్రశంసలు అందుకుంటుంది. 2024లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించారు. మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథగా సాగే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2024న దీపావళి సందర్భంగా విడుదలై విమర్శల ప్రశంసలు అందుకుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. 2024లో అత్యధిక వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథగా సాగే ఈ చిత్రం ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం పలు భాషల్లో అందుబాటులో ఉంది. సినిమాకు సాయి పల్లవి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు సాయి పల్లవి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని ఓ వార్త బయటకొచ్చింది. హీరోకు ఇంతకంటే తక్కువ ఇచ్చారని ఓ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఈ వార్తల్లో నిజమెంతేందో తెలియదు కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై చిత్ర బృందం కానీ మరెవరూ స్పందించలేదు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.